హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ హసన్ ఇంగ్లీష్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆ టాపిక్ ఏదంటే, ప్రతి ఒక్కరూ ప్రతి ఫ్యామిలీలో ఒక సంవత్సరానికి ₹1,00,000 లాస్ అవుతున్నారు. అది ఎలా లాస్ అవుతున్నారు అనేది మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. అది లాస్ అవుతున్నారన్న విషయం మీకు తెలియవచ్చు, తెలిసినా యాక్సెప్ట్ చేయాల్సిందే, తెలియకపోవచ్చు. అది ఎలా లాస్ అవుతున్నారనేది ఒక చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఇస్తాను. ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీరు లాస్ అవుతున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఐ కమ్ టు ద ఎగ్జాంపుల్. ఒక ఐటీ ఎంప్లాయీ ఆల్రెడీ వర్కింగ్ చేస్తూ ఉన్నాడు. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 2 సంవత్సరాల అనుభవం ఉంది. సరే, కంపెనీ మారాలి, కొద్దిగా హైక్ శాలరీ పెంచుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో కంపెనీ మారాలని డిసైడ్ అవుతాడు. బాగుంది, టెక్నికల్గా మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచి ఎక్స్పర్ట్స్, డీసెంట్గా ఉంటాడు, కమిటెడ్గా ఉంటాడు, ఇచ్చిన వర్క్ను విత్ ఇన్ ద టైంలో ఫుల్ఫిల్ చేస్తాడు. అయితే అతనికి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా లేవు. అంటే ఇంగ్లీష్లో తన గురించి తాను, తన కమిట్మెంట్ గురించి, తన వర్క్ గురించి, తన అవుట్పుట్ గురించి సరిగా అంత ఫ్లూయెంట్గా, అంత ఎఫెక్టివ్గా చెప్పలేడు. మేనేజ్ చేస్తున్నాడా కానీ అంత ఎఫెక్టివ్గా చెప్పలేడు. మేనేజ్ చేయడం వేరు, ఎఫెక్టివ్గా చెప్పడం వేరు. బయట మాట్లాడేటప్పుడు కొలీగ్స్తో మేనేజ్ చేయవచ్చు, కానీ హెచ్ఆర్తో ఒక శాలరీ మాట్లాడేటప్పుడు ఎఫెక్టివ్గా చెప్పాలా. ఐ థింక్ సో యూ క్యాచ్ మై పాయింట్స్. మీరు నా పాయింట్ మీరు తీసుకుంటారు, ఐ మీన్ అండర్స్టాండ్. అయితే తాను అనుకున్నటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉందో, ప్రయాణం ప్యాకేజ్, యాక్చువల్గా అతని కంపెనీకి 15 lakhs ఆఫర్ చేస్తుంది, మినిమం 15 lakhs శాలరీ. కానీ అతను ఏమనుకున్నాడు, ఎలాగైనా సరే ఒక 12 to 13 lakhsలో ఎలాగైనా సరే పొందాలని అనుకుంటాడు. అంటే 12 to 13 lakhs అనుకొని ఆ రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. సరే, ఇంటర్వ్యూ చేస్తాడు, టెక్నికల్గా అన్నీ సెలెక్ట్ అవుతాడు, మాట్లాడుకుంటూ వస్తాడు. శాలరీ ప్రజెంటేషన్ చేసేటప్పుడు, శాలరీ నెగోషియేషన్ చేసేటప్పుడు తను అనుకున్నటువంటి పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, తను అనుకున్న కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం వల్ల తను పొందవలసిన 12 lakhs రూపీస్ అనేది ఏమవుతుంది, అక్కడ 10కు పడిపోతుంది. 10 lakhsకు ఫైనలైజ్ అవుతుంది శాలరీ. సరే, అప్పుడు ఆ కండిషన్ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకు? తన గురించి, తన వర్క్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి, ఎఫిషియన్సీ గురించి సరిగా ప్రజెంటేషన్ చేయలేకపోవడం వల్ల 2 lakhs లాస్ అయ్యాడు. 2 lakhs లాస్ అయ్యాడంటే 1 yearకి ఎంత అవుతుంది ప్లీజ్? 1 yearకి 2 lakhs. అదే ఒక 5 yearsకి ఎంత లాస్ అవుతుంది అంటే 10 lakhs అండి. 10 lakhs లాస్ అయినట్టు ఎక్కడ? ఇదే విషయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. మీ జీతం 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, 50 కావచ్చు, 20 ఎంతన్నా కావచ్చు. మీకు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ ఉన్నట్లయితే లీస్ట్ కేసులో ఒక ₹5,000 ఎక్కువగానే శాలరీ పొందగలరు. పర్ మంత్కు ₹5,000 శాలరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 20 అనుకోండి, 25, లేదు 30 అనుకో 35, లేదు 40 అనుకో 45. అంటే పర్ మంత్కు 5,000 లాస్ అంటే సంవత్సరానికి ఎంత? 60,000. 5 ఏళ్ళకి ఎంత? ₹3,60,000. అంటే చేతులారా మీ కళ్ళ ఎదురుగా, మీ చేతుల మీదుగా ఆల్మోస్ట్ 4 lakhs మీరు లాస్ అవుతున్నారండి. కేవలం ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం వల్ల ప్రతి ఫ్యామిలీలో ఈరోజు ఇండియాలో ఉండి, కేవలం ఒక తెలుగు స్టేట్సే కాదండి, ఇండియాలో ఉండే ప్రతి కుటుంబంలో ఎవరైతే జాబ్ చేస్తున్నారో ప్రతి కుటుంబంలో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల డైరెక్ట్గా టేబుల్ మీద ఉన్న మనీ లాస్ అవుతున్నారండి. హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్, ఐ అగ్రీ విత్ యూ. మీరు నాతో అంగీకరిస్తున్నారని టైప్ చేయండి. అయితే దీనికి మీకు సొల్యూషన్ కావాలా? దీనికి ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైతే నేను మీకు గైడ్ చేస్తానో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మీరు ఇంప్లిమెంట్ చేయండి. 100% మీ లాస్ అనేది మీకు ప్లస్ అవుతుంది. దానికి నేను 100% మీకు
సపోర్ట్ చేయగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.